అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది కేవలం ఒక పర్యాటక క్షేత్రం కాదు, ఒక జీవింతమైన అద్భుతం. అగ్ని స్వరూపంగా సాక్షాత్తు దైవంగా పూజలందుకుంటున్న ఒక పవిత్ర పర్వతం అరుణాచలం యొక్క గాథ ఇది. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఒక పర్వతం దేవుడో ఎలా అవుతుంది? వినడానికే కొంచెం విచిత్రంగా ఉంది కదూ. రాళ్ళు రప్పలతో ఉండే ఒక కొండను దైవంగా ఎలా కొలుస్తారు? కాని ఈ ప్రశ్నకు అవును అని బల్లగుద్ది చెప్పే ఓ ప్రదేశముంది. ఆ ప్రదేశమే అరుణాచలం. ఇక్కడ పర్వతమే సాక్షాత్తు శివస్వరూపం. కేవలం రాళ్ళు రప్పలతో ఉన్న కొండ కాదు, దైవిక శక్తి నిండిన గిరి. అసలు హిమాలయాల కన్నా పాతదైన ఈ అగ్నిపర్వతం కథేంటో పదండి ఓసారి లోతుగా చూద్దాం. సరే, ఇంతకీ ఈ పర్వతం ఎలా పుట్టింది? దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. చెప్పాలంటే ఇద్దరు పెద్ద దేవుళ్ల మధ్య వచ్చిన ఓ గొడవ ఫలితమే ఈ అరుణాచలమనమాట. ఆ కథేంటంటే, ఒకసారి బ్రహ్మ, విష్ణువు ఇద్దర్లో ఎవరు గొప్ప అనే దానిమీద పెద్ద చర్చే మొదలైంది. ఇక వాళ్ల వాదనకు ఫుల్ స్టాప్ పెట్టడానికి శివుడు వాళ్ల మధ్యలో ఒక అంతులేని అగ్నిస్తంభంలా ప్రత్యక్షమయ్యాడు. సరే, మీ ఇద్దర్లో ఎవరైతే ఈ అగ్నిస్తంభం అంచునిగాని మొదలునిగాని చూసి వస్తారో వాళ్లే గొప్ప అని ఒక ఛాలెంజ్ విసిరాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. విష్ణువేమో వరాహరూపంలో కిందికి వెళ్లాడు. ఎంత వెళ్ళినా దాని అంతు దొరకలేదు. అబ్బా, ఇది నా వల్ల కాదు, ఇది అనంతం అని నిజాయితీగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మదేవుడలా కాదు. హంసరూపంలో పైకి వెళుతూ మధ్యలో శివుడి తలపైనుంచి కిందికి జారుతున్న ఒక మొగలిపువ్వును చూశాడు. ఇంకేముంది, మెదడులో ఓ అబద్ధం పుట్టింది. నేను శిఖరాన్ని చూసేశాను, ఇదిగో ఈ పువ్వే నా సాక్ష్యం అని చెప్పేశాడు. చూశారా, ఒక్క అబద్ధం 3 శాపాలకు దారితీసింది. ఆ అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకంలో పూజలే లేకుండా పోయాయి. అందుకే మనం ఎక్కడా బ్రహ్మగుడిని అంత సులువుగా చూడలేం. ఇక అబద్ధపు సాక్ష్యం చెప్పిన ఆ మొగలి పువ్వు శివపూజకు అనర్హమైంది. ఆ సాక్ష్యంలో భాగమైన ఆవు కూడా శాపం తగిలింది. అందుకే చూడండి, ఆవుకి తలకు కాకుండా వెనుక భాగానికి పూజలు చేస్తారు. చూశారా, ఒక చిన్న అబద్ధం ఎంత పెద్ద తంటా తెచ్చిపెట్టిందో. అలా తప్పు తెలుసుకున్న బ్రహ్మ, విష్ణువు ఇద్దరూ ఆ దివ్యజ్యోతిని శాంతించి భూమిపై అందరూ పూజించుకునేలా ఒక పర్వతంగా నిలిచిపోమని ప్రార్థించారు. ఆ ప్రార్థనను మన్నించిన శివుడు అరుణాచలంగా స్థిరపడ్డాడు. కాని ఈ పర్వతం కథ ఇక్కడతో అయిపోలేదు. కాలంతోపాటు తన రూటాన్ని కూడా మార్చుకుంటూ వచ్చింది. అది ఎలాగో చూద్దాం. మొదట్లో అంటే సత్యయుగంలో ఇది నిలువెత్తు అగ్నిగోళం, దేవతలు కూడా పూజించేవారు. ఆ తరువాత త్రేతాయుగంలో ఏకంగా బంగారం, మాణిక్యాలతో మెరిసిపోయే కొండగా మారింది. ద్వాపరయుగంలోకి వచ్చేసరికి రాగి పర్వతంగా మారింది. ఇక ఇప్పుడు మనమున్న ఈ కలియుగంలో తనలోని దివ్యత్వాన్నంతా లోపల దాచుకుని పైకి ఓ సాదాసీదా రాతికొండలా మనకు కనిపిస్తోందన్నమాట. సరే, పురాణాల సంగతి అలా ఉంచితే ఈ పర్వతం నిజంగా ఒక అయస్కాంతం లాంటిది. ఎంతోమంది గొప్ప గొప్ప యోగులను, జ్ఞానులను తన వైపు ఆకర్షించింది. వాళ్లందర్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి భగవాన్ రమణ మహర్షి. ఆయన కథే ఒక అద్భుతం. ఆలోచించండి, 16 ఏళ్ల కుర్రాడు, పేరు వెంకటరామన్ అయ్యర్. ఉన్నట్టుండి చావు భయం పట్టుకుంది. కాని ఆ భయంతో కుంగిపోలేదు. శవంలా నేలమీద పడుకుని ఒక ప్రశ్న వేసుకున్నాడు. చనిపోయేది ఈ శరీరమే కదా, మరి అప్పుడు నేనెవరూ అని తనను తానే లోతుగా ప్రశ్నించుకున్నాడు. ఆ ఒక్క ప్రశ్నతో ఆత్మసాక్షాత్కారం కలిగింది. అంటే 100 జన్మలు తపస్సు చేస్తే కాని దొరకని సత్యం తెలిసిపోయింది. తాను ఈ నశించిపోయే శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ అని బోధపడింది. ఆ క్షణంలో ఒక సాధారణ కుర్రాడు ప్రపంచం మొత్తం గౌరవించే రమణ మహర్షిగా మారిపోయాడు. అరుణాచలాన్నే తన సర్వస్వంగా భావించిన ఆయన 1950లో మహాసమాధి చెందినప్పుడు అక్కడున్న వేలాది మంది కళ్ల ముందే ఒక అద్భుతం జరిగిందట. ఆయన గది నుండి ఒక మెరుపులాంటి కాంతి పుట్టి సూటిగా వెళ్లి అరుణాచలం శిఖరంలో కలిసిపోయిందట. అంటే శివుడిలో శివుడు ఐక్యమైనట్టు. ఇక్కడ ఇలాంటి అద్భుతాలు ఒకటా రెండా
అరుణగిరినాథర్ అనే భక్తుడి కోసం సాక్షాత్తు సుబ్రహ్మణ్యస్వామే వచ్చి కవిత్వం రాయడానికి సాయం చేశారట. ఇంకోసారి ఓ భక్తురాలిని దొంగల నుంచి కాపాడ్డానికి పరమశివుడే పోలీస్ వేషంలో వచ్చాడంటే నమ్మగలమా? కాని ఇక్కడ అన్నీ సాధ్యమే. అరుణాచలం గురించిన ఈ అద్భుతమైన ప్రయాణం, ఈ రహస్యాలు మీకూడా నచ్చుతున్నానని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కథలను మీ ముందుకు తీసుకురావాలంటే మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం. కాబట్టి మీకు వీలైతే దయచేసి ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ఒక లైక్ వేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు అరుణాచలం యొక్క ఆత్మ లాంటి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే గిరి ప్రదక్షిణ. సింపుల్గా చెప్పాలంటే ఆ కొండ చుట్టూ నడవడం అన్నమాట. వినడానికి 14 కిలోమీటర్లే అనిపించొచ్చు. కాని ఇది మామూలు నడక కాదు. ఇదొక యోగం, ఇదొక తపస్సు. ఎందుకంటే పెద్దలు అంటారు, ఈ దారిలో ఉన్న ప్రతి రాయి ఒక శివలింగమని, మనం వేసే ప్రతి అడుగు ఒక యజ్ఞంతో సమానమని. స్వయంగా రమణ మహర్షే ప్రదక్షిణ అనే పదంలో ఎంత శక్తి దాగి ఉందో విడమరిచి చెప్పారు. ప్ర అంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. ధీ అంటే మనసులో ఉన్న కోరికలన్నీ తీర్తాయి. క్షి అంటే భవిష్యత్ జన్మల నుంచి విముక్తి. ఇక నా అంటే జ్ఞానం సిద్ధిస్తుంది. చూడండి, ఒకే ఒక నడకలో ఎంత అద్భుతం దాగి ఉందో. గొప్ప పండితులు చాగంటి కోటేశ్వరరావు గారు ఓ అద్భుతమైన మాట అంటారు. మన జీవిత లెక్కలు రాసేటప్పుడు చిత్రగుప్తుడు 2 భాగాలుగా రాస్తారట. అరుణాచలం రాక ముందు జీవితం, అరుణాచలం వెళ్ళొచ్చిన తరువాత జీవితమని. ఆ ఒక్క మాట చాలు ఈ క్షేత్రం యొక్క గొప్పతనమేంటో అర్థం చేసుకోవడానికి. ఒక్కసారి ఊహించుకోండి, మనం నడిచే దారిలో ప్రతి రాయి దైవస్వరూపమైతే, మనం వేసే ప్రతి అడుగు ఒక ప్రార్థన అయితే, ఆ 14 కిలోమీటర్ల ప్రయాణం ముగిసేసరికి ఒక మనిషిలో ఎలాంటి మార్పు వస్తుందో కదా. అరుణాచలం యొక్క ఈ అద్భుతమైన గాథను ఇంత ఓపికగా నాతో కలిసి విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో అద్భుతమైన కథతో, మరో విశ్లేషణతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.